బైబిల్ అపోస్తల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకున్నాము. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం నుండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందుడు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండరు. ప్రభు ఈ వాక్య భాగంలో దీవించిన గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో సహోదరుడు బాలశౌరి గారు, వారికి సత్యమణి సహోదరు ఝాన్సీ, మరి వారి ఇరువురు కూడా బాప్తిస్మం పొందడానికి రావడం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ పెంతెకోస్తు దినాన మరి అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ఆయన బోధించినప్పుడు మరి ఆ వాక్యం విన్న వారిలో కొద్దిమంది వారు ఏం చేశారంటే వారి హృదయాలు నొచ్చుకున్నాయి. అంటే వారు గుచ్చబడ్డారనమాట. అంటే ఇది మనం చేసింది తప్పు, ఈయనే నిజమైన దేవుడు అని వారు తెలుసుకుని ఇప్పుడు పేతురుని అడిగాడు, అయ్యా మరి ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం మీరు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వారం పొందుదురు అన్నాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని ఆయన సెలవిచ్చాడు. మరి ఈరోజు మరి సహోదరుడు వారి భార్య భర్తలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారంటే అది దేవుని పిలుపై ఉన్నది. వారి హృదయంలో ఆ ఆలోచన పుట్టించిన వాడు దేవుడై ఉన్నాడు. ఆయన వైపుకి ఒక మానవుడు తిరిగాడంటే ఆ ఆలోచన ఇచ్చిన వాడు ఆయన అయి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే ఆయన ఎద్దకు వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ అనగా ఆయనే మనలో నివసించడం. మనం గతంలో చూసాం బాప్తిస్మం అనేది ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిస్మం అనేది అది యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంతో మనం పాలివారం అవుతున్నాం అనమాట. బాప్తిస్మం అనగా మరణమై ఉన్నది. అంటే ఈ రోజు నుంచి మీరు లోకానికి మరణిస్తున్నారు, యేసుక్రీస్తులో తిరిగి జీవిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మీకు లోకానికి పాత జీవితానికి మనకు సంబంధం లేదు. కానీ ఇక నుంచి మనం ప్రతిదీ దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడవాలి. అంధకార సంబంధమైన క్రియలను విడిచి మరి వెలుగు సంబంధమైన క్రియల్లో మనం పాలువారమై ఉండాలి. ఆ వెలుగు సంబంధమైన క్రియల్లో మనం నడిపించడానికే ఆయన పరిశుద్ధాత్ముడిగా మనలోనికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఈ బాప్తిస్మం అనేది ఏం చేస్తుందంటే లోకాన్ని మనం వేరు చేస్తా ఉన్నది. మరి ఈరోజు మరి వారు ఆ బాప్తిస్ కార్యక్రమంలోనికి మరి వారు సిద్ధపడుచు ఉండగా మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ కార్యాన్ని నెరవేర్చుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి దేవునిలో వారు తీసుకునే నిర్ణయం అనేది మరి దేవునిలో ఎల్లప్పుడూ కూడా వారు ఉండటానికి, దేవుని యొక్క శక్తిని పొంది ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా వారు మారి అనేకులు ఎదుట వారు సాక్షులుగా ఉండటానికి దేవుడు వారికి సహాయం చేయను గాక. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేము బాప్తిస్మం పొందినప్పుడు ప్రభువా నీ మరణంలోనికి మేము పాలువారమై ఉన్నామని మీ లేఖనం సెలవిస్తున్నది నాయన. ఆ బాప్తిస్మం ద్వారా లోకానికి మేము సిలువేయబడుతున్నామని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ సమయంలో ప్రభువా నాయన ఆ రక్షణ పొందగోరిన వారు ఎవరైనా సరే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని మీరు సెలవిచ్చారు. మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉండగా తండ్రి నిశ్చయంగా వారికి నీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఇంకా నీ వాక్యం యొక్క ప్రత్యక్షత నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అనుదినము వారు నీతో నడుస్తూ మీ ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షణ పొందని వారు ఉన్నట్లయితే ప్రభువా వారి యొక్క హృదయములను కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా ప్రేరేపించబడి ఉండి నాయన ఒకవేళ ఏదో ఒక సందేహాల చేత వారు వెనకకు లాగబడతా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని వారు గుర్తెరిగిన ఆయన వారు ముందు అడుగు వేయడానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.